నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఎంపీడీఓ నాగమణి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వాలంటీర్లకు శిక్షణ తరగతులు జరిగాయి. వెలుగు విఏఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి మొత్తం 290 మంది వాలంటీర్లకు బోధనపై శిక్షణ కల్పించారు. తెలుగు, గణితం సబ్జెక్టులు రాయటం, చదవటంతో పాటుగా ఫైనాన్షియల్, డిజిటల్ విద్యపై వాలంటీర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు. దాదాపు 7,000 పైన మంది మనకి దగ్గర ఇంకా చదువురాని వాళ్ళు ఉన్నారని ఒక ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం. దీనికి బాబు ఎఫ్ఎల్ మాట్లాడొద్దు. ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మనము మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందు మనం ఒక ప్రైమరీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అట్లాగే విఓఏలు ఎఫ్ఎల్తో కూడా మీటింగ్ పెట్టి ఇంతకుముందే వాలంటీర్ని సెలక్షన్కి సంబంధించి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాని ప్రకారము మనకి 290 మంది వాలంటీర్స్ అవసరమై ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగా ఈరోజు కొంతమంది వాలంటీర్లకి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఆర్ఐజేఎస్ నుంచి అలాగే పొదుపు గ్రూపుల నుంచి మనకి పొదుపు నుంచి ఐఎస్ టార్గెట్ ఉంది. సో అందరూ కూడా ఇప్పుడు పొదుపు నుంచి ఎక్కువ మంది రావడం జరిగింది ట్రైనింగ్కి. కొంతమంది వాలంటీర్లకి ఈరోజు ఈ ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం సంబంధించి వాళ్ళు ఏ విధంగా చెప్పాలి అనే దానికి సంబంధించి ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ట్రైనింగ్ ఇవ్వడానికి మనకి మండల పరిషత్ స్కూల్ నుంచి రజనీకర్ సార్ వచ్చున్నారు. సార్ ఆ ట్రైనింగ్ గురించి మీకు బ్రీఫ్గా తెలియజేస్తారు. ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు పొదుపు నుంచి 2,400 మందిని అక్షరాస్యులను చేయాలి. అలాగే ఎన్ఆర్ఐజేఎస్ నుంచి. సో వీళ్ళిద్దరూ కూడా ప్రైమరీగా ఎఫ్ఏలకి విఓఏలకి మనం మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము 1:10 అంటే ఒక వాలంటీరు 10 మందిని చదువు నేర్పియాలనే దాంతో 290 మందిని మనం సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎక్సెల్ కూడా పొదుపు నుంచి అలాగే ఎన్ఆర్ఐజేఎస్ నుంచి రెడీ చేస్తున్నారు. దాన్ని ఈరోజు మనము జిల్లా అధికారులు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి అందులో అందరినీ ఒకేసారి మనం ట్రైనింగ్ ఇవ్వలేం. కాబట్టి ఈరోజు మనము కొంతమంది వాలంటీర్లని ట్రైనింగ్కి పిలవడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ అయినటువంటి టీచర్ గారు కూడా మనకు వచ్చున్నారు. మీరు ఏం చెప్పాలా అనేది బుక్స్ మీకు వస్తాయి. బుక్స్ వచ్చే లోపల పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. అందరి గ్రూపులు కూడా పీడిఎఫ్ పెడతారు. దాన్ని బట్టి ఇప్పుడు ప్రొజెక్టర్లో మనకి ఏమేమి పాఠాలు ఉంటాయి, ఎలా చెప్పాలనేది మనకు వచ్చినటువంటి సారు మీ అందరూ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా కలిసి వయోజనులు అడల్ట్ ఎడ్యుకేషన్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిరక్షరాస్యులు లేకుండా అక్షరాస్యులుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉల్లాస్ అనేటువంటి పేరుతో అక్షరాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశము గ్రామంలో ఉండేటువంటి వయోజనుల్లో ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో ఈరోజు ముత్తుకూరు మండలంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో ఈ వాలంటీర్స్కి అంటే ఈ వయోజనులకి శిక్షణ ఇచ్చేదానికోసంగా వాలంటీర్లకు ఎవరైతే ఎంపిక చేస్తున్నారో వారికి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం వాలంటీర్ల ద్వారా ఈ తెలుగు అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి వారికి ఏ విధంగా భాష, గణితంలో చదవడం అదేవిధంగా రాయడం ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనమంతా కూడా ఎక్కువగా ఫోన్ డిజిటల్ ద్వారానే మనం డిజిటల్ పేమెంట్స్ కానీ అంతా కూడా డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నాం. కాబట్టి అదేవిధంగా ఒక కొత్త అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. దీంట్లో డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ సంఖ్యాభావన అంటే ఫోన్ ద్వారా మనం ఈరోజు కేవలం ఫోన్ మాట్లాడడానికి కోసంగానో లేకపోతే ఇతరత్ర
యాప్స్ని మనం వాడడానికనో ఇవి వీడియోస్ చూడడానికే కాకుండా ఈ మన ఎడ్యుకేషన్ పరంగా మనం బయటకు వెళ్తే మన ఫోన్ని ఏ విధంగా లావాదేవీలు కానీ ఇతరత్ర చెల్లింపులు కానీ ఓటీపీలు వస్తే చెప్పడం కానీ ఇటువంటి ముఖ్యమైన విషయాలను మన అరచేతిలో ఇమిడిపోయి ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ ద్వారా ఏ విధంగా చక్కగా మనకు ప్రయోజనంగా మనం వాడుకోవాలి అనేటువంటి విషయాలను కూడా మనకు మేక్ ఇండియా అని మన గౌరవ ప్రధానమంత్రి వారు తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ట్రైనింగ్ని మన వాలంటీర్లు అందరికి కూడా సెలెక్ట్ చేసిన వాలంటీర్లకు కూడా ఇచ్చి వాళ్ళ ద్వారా మన మండలాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అక్షరాంధ్రలో 100% అగ్రగామిగా నిలిపి ఉంచడానికి కోసంగా కృషి చేస్తున్నాం.